గాంధీభవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు ఫిర్యాదులపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా నేతలు కొండా దంపతుల మధ్య విభేదాలకు ఈ మీటింగ్ తర్వాత పరిష్కారం దొరికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా పఠాన్ చెరువు, గజ్వేల్ మరికొన్ని పెండింగ్ ఇష్యూలపై క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే గాంధీభవన్ కు సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి చేరుకున్నారు. గాంధీభవన్లో ఈరోజు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. అయితే సమావేశంలో పలు కంప్లైంట్స్ పైన ముఖ్యంగా చర్చించనున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా నేతలు కొండా దంపతుల మధ్య గల భద్రకాళి టెంపుల్ విషయంలో సిబ్బందిని నియమించడానికి సంబంధించి ఈ వివాదాలకు సంబంధించి కొండా నాయని మధ్య నెలకొన్న విభేదాలకు సంబంధించి మీటింగ్లో చర్చించే ఛాన్స్ ఉంది. దీనికి ఒక పరిష్కారం దొరికే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటుగా పఠాన్ చెరువు, గజ్వేల్ ఇంకా మరికొన్ని పెండింగ్ ఇష్యూలపైన కూడా ఈరోజు జరగబోతున్న క్రమశిక్షణ కమిటీ మీటింగ్లో చర్చిస్తారు. అయితే ఇప్పటికే గాంధీభవన్ కు సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి కూడా చేరుకున్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం మల్లు రవి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సిద్దిపేట డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి దళితులు కొంతమంది గజ్వేల్ నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఈరోజు గజ్వేల్ నర్సారెడ్డి గారిని గాంధీభవన్కు పిలిచి వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో దాని మీద రిప్లై ఇవ్వాలని కోరటం జరిగింది. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీటిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయడం జరుగుతుంది. అదే రకంగా నిన్న మొన్న పిసిసి అధ్యక్షుడు గారు మా శ్యామ్మోహన్ వైస్ చైర్మన్ గారిని పిలిచి అక్కడ సిద్దిపేటలో పోటీ చేసినటువంటి అభ్యర్థి పూజల హరికృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ పిసిసి అధ్యక్షుడి దగ్గరికి వచ్చింది. దాన్ని మన శ్యామ్ గారికి ఇచ్చి డిసిప్లినరీ కమిటీలో మాట్లాడాలని చెప్పారు. దానికి కూడా షోకాజ్ నోటీస్ పంపించి వారి ఎక్స్ప్లెనేషన్ వారం 10 రోజుల్లో తీసుకొని దాని రిప్లై వచ్చిన తర్వాత దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పిసిసి అధ్యక్షుడి ద్వారా రావాలా. నేను చెప్పింది రాసుకోండి, మీరు అడిగింది కదా. రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. ఎప్పుడు వస్తే ఇప్పుడు చెప్తున్నాను కదా. ఈ సిద్దిపేటకు సంబంధించి పూజల హరికృష్ణ మీద కంప్లైంట్ వచ్చింది. మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి. పిసిసి అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా చెప్తారు, అది ప్రొసీజరు. అది వచ్చినప్పుడు చేస్తాం. ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది గ్రామ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ అందరూ కూడా సంయమనం పాటించండి. లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయిన కాంగ్రెస్ వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒక పిలుపు కూడా ఇచ్చారు. ఆ పిలుపుకు అనుగుణంగా నేను కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మీద తాత్కాలికంగా కొన్ని కారణాల వల్ల, స్థానిక కారణాలు కానీ లేక వారికి ఇబ్బంది కానీ ఏదైనా ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీయే మొత్తం తెలంగాణలో కోరుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా మరి ఈ క్రమశిక్షణకు లోబడి మీకు కావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ ఆఫీసులు అక్కడ డీసీసీ అధ్యక్షుడి దగ్గర, లేకపోతే పిసిసి అధ్యక్షుడి దగ్గర, తర్వాత సీఎం దగ్గర, లేకపోతే ఇన్ఛార్జి
మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి పోయి మాట్లాడటం వల్ల మీరు ఎవరి మీద అయితే మాట్లాడుతున్నారో వారికి నష్టం జరగాలని మీరు అనుకుంటున్నారు, కానీ వారికి కాదు నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకి. అందులో భాగంగా ఉన్న మీకు కూడా నష్టం జరిగింది, మాకు కూడా నష్టం జరిగింది. అందువల్ల ఆ రకంగా ఎవరు మాట్లాడొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. గద్వాలలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా సీఎం పైన విమర్శించడం జరిగింది. ఎన్నికల బై ఎలక్షన్ రమ్మంటున్నారు. కేటీఆర్ గారు తాను దొవ్వుకున్న గుంటలో తానే పడ్డారు. కేటీఆర్, హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు, మేము సన్యాసుల పార్టీ నాయకులు, మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు. మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి 12, 14, 15 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలుచున్న వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మల్లు భట్టి విక్రమార్క గారు ఉంటే ఆయనకు ఆ నెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో క్యాబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద ఏమి నిర్ణయం తీయలేదు. ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతోమంది పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా. అది మర్చిపోయారా కేటీఆర్ గారు? ఎవరికి ఏం చెప్తున్నారు, మీరు ఏం చేశారనేది ఒక్కసారి చూసుకోండి. మీరు అంతర్గతంగా మీ పార్టీలో మీ నాన్న కేసీఆర్ గారు, మీ బావ హరీష్ రావు గారు, మీ చెల్లె కవిత గారు అందరు కలిసి పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఏం చేశారు, ఇతర పార్టీ వాళ్ళని ఏం చేశారు, ఇవాళ జరుగుతున్న దాన్ని మీరేదో చెప్తున్నారు. ఇవాళ ఒక్క మాట చూస్తారా పేపర్లో వచ్చింది, వాళ్ళందరూ చెప్తున్నారు ఎమ్మెల్యేలు, నువ్వు చెప్పిన ఎమ్మెల్యేలు మేమేమో పార్టీ మారలేదని చెప్తున్నారు. ఎప్పుడైనా ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఆ ఎమ్మెల్యేని పిలిచి అడుగుతారు, మీరు పార్టీ మారారా మారలేదని. మేము మారలేదని చెప్తే మీరు మారారని నిర్ణయం ప్రకటిస్తాడా స్పీకర్? మీరు చెప్పినట్టు చేస్తే మరి మేమెందుకు? ఇంకా మా పార్టీ, మాకు సిద్ధాంతం, మా ప్రభుత్వాన్ని నడపడం తెలుసు, మా పార్టీని నడుపుకోవడం కూడా తెలుసు. ఇంకొకటి మళ్ళీ మీటింగ్ ఇప్పుడు వారం 10 రోజుల తర్వాత ఆ రిప్లైస్ వచ్చిన తర్వాత దాని మీద మీటింగ్ ఏంటి పాత ఏమైనా ఉన్నాయంటారా? నా దృష్టిలోకి వస్తే పాత కొత్త అనే తేడా లేదు, అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. మీరు నేను చెప్పింది మొత్తం వినలేదు. నేను అది దాని మీద క్రమశిక్షణ దాటాడా లేదా అని చెప్పలేదు, కానీ ఒక జనరల్ ఇష్యూ చెప్పాను. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఏ స్థాయి నాయకులైనా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడొద్దని చెప్పాను. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఇష్యూ మా దగ్గర రాలేదని చెప్పాను. ఆ ఇష్యూ మీద మీరు మంచిదా చెడ్డదా అని అడిగితే అది వేరే సంగతి. ఎవరు మాట్లాడినా మంచిది సార్ అడిగాడు, ఇప్పుడు నీకెళ్ళి చూస్తాను సార్. ఒక్కటి ఓకేనా? దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ క్రమశిక్షణ కమిటీని తులకగా తీయొద్దు. వరంగల్ ఇష్యూ ఏదైనా ఉంటే ఆ డిసిసి ప్రెసిడెంట్, పిసిసి అధ్యక్షుడు, సీఎం వారితో మాట్లాడేది. ఆ క్రమశిక్షణకు సంబంధించిన దాని మీద నేను అప్పుడే పూర్తి చేసి మరి పిసిసి అధ్యక్షుడికి అక్కడ ఒక 3 వ్యక్తులతో కమిటీ ఏమని రాసిచ్చాను, అది వాళ్ళు చూసుకుంటారు. అంతే కదా? అది కూడా వద్దన్నారు కదా. అయితే గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మల్లు రవి మాట్లాడారు. మల్లు రవి మాట్లాడుతూ గజ్వేల్ నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు. అంటే కొమ్ము విజయ్ తనను కులం పేరుతో దూషించారంటూ కూడా కొమ్ము విజయ్ ఫిర్యాదు ఇవ్వడంతో ఇద్దరిని కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిపిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అలాగే వరంగల్లో కొండ వర్సెస్ నాయనిగా ఉంది సిచ్యువేషన్స్, వాళ్ళిద్దరి మీద కూడా ఆ సిచ్యువేషన్స్ మీద కూడా చర్చించే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇంకా పెండింగ్లో ఉన్న గజ్వేల్ పటాన్ చెరువు అంశాలను కూడా చర్చిస్తామని తెలిపారు. మరోవైపు
రేటు గాంధీభవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశము ముగిసింది. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గజ్వేలు పంచాయతీపైన చర్చించారు. మల్లు రవి మాట్లాడుతూ కొమ్ము విజయ్ అలాగే నర్సారెడ్డి వీరిద్దరి ఇష్యూ మీద కూడా క్రమశిక్షణ కమిటీకి పిలిపించి మాట్లాడామని తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న గజ్వేల్ పటాన్ చెరువు అంశాలపైన కూడా చర్చించామని తెలిపారు. ఈ నేపథ్యంలో మీడియా ముందు ఆయన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైన కూడా చర్చించారు. బీఆర్ఎస్ ఏం చేసిందో గతంలో చూసుకోవాలంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ గాంధీభవన్ దగ్గర నుంచి అందిస్తారు. రైట్ హేమ, క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసినట్టుగా తెలుస్తుంది. సో ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించారు? కాసేపటి క్రితమే గాంధీభవన్ వేదికగా క్రమశిక్షణ కమిటీ మీటింగ్ అయింది. దీనిలో అనేక అంశాలపైన కూడా చర్చించారు. కొంతమందికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. కాసేపటి క్రితం క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ముగిసింది. మనతో పాటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం సార్. ప్రధానంగా ఈ రోజు మీటింగ్ కి గల కారణం ఏంటి? ఈ రోజు మీటింగ్కి ఎందుకంటే ఈ మధ్య మన నర్సారెడ్డి గారు అని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సిద్దిపేట వారి మీద ఒక దళితుడు కంప్లైంట్ ఇచ్చారు. ఆయన్ని మాటలు దళిత అని మాట్లాడారని ఆయన మీద కొంత దాడి జరిగిందని ఇచ్చాడు. దాని మీద మీటింగ్ పెట్టి నర్సారెడ్డి గారిని పిలిచి వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వారం 10 రోజుల్లో రిప్లై ఇవ్వమన్నాం. రిప్లై వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పిలుస్తాము, దాని తర్వాత వీరిని కూడా పిలుస్తాము. ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకోవాలి. సార్, మీరేమో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. పటాన్చేరు కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఇలాంటి వాటిపైన ఎందుకు కేవలం వివరణ మాత్రమే తీసుకున్నారు? షోకాజ్ నోటీసులు ఎందుకు జారీ చేయాలి ఇప్పటి వరకు? షోకాజ్ నోటీసు జారీ చేశాం కదా, ఇవాళ జారీ చేసామా, వరంగల్ కూడా జారీ చేసామా, వారి దగ్గర నుంచి రిప్లై తీసుకున్నామా, దాని మీద ఒక కమిటీ ఏమైనా పిసిసి అధ్యక్షుడు రాసామా, అవన్నీ మేము తీసుకున్న నిర్ణయాలే కదా. మేము ఉన్నది ఇక్కడ కాల్చడానికి కాదు, కాలే ఇల్లుని కాలకుండా చేయటం మా డిసిప్లిన్ కమిటీ పని. అంతేగాని మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరిని. ప్రధానంగా రీసెంట్ డేస్ లో వరంగల్ లో పెద్ద ఎత్తున పంచాయతీ జరుగుతుంది. కొండా సురేఖ వర్సెస్ నాయని రాజేందర్, అది మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది, నా దృష్టికి వచ్చింది. నేను పిసిసి అధ్యక్షుడికి సీఎం దృష్టితో మాట్లాడి దాన్ని పార్టీలో అంతర్గతంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఈ రీసెంట్ డేస్ లో రాజగోపాల్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. అవి మీ పైన ఎవరు కంప్లైంట్ ఇవ్వలే అంటున్నారు, సుమోటోగా తీసుకోవచ్చు కదా? నేను ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆ సమస్య మీద మాట్లాడటం లేదు. లేకపోతే నాకు కూడా తెలుసు వారు మాట్లాడేటటువంటి మాటలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. జనరల్గా చెప్తున్నాను, నేను ఎవరు కూడా పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడారు. పార్టీకి నష్టం జరిగితే అది ఎవరు మాట్లాడారో వాళ్ళతో పాటు మొత్తం పార్టీకి నష్టం జరిగి రేపు వచ్చే లోకల్ బాడీస్లో కూడా నష్టం జరిగింది. కాబట్టి దయచేసి సమన్వయంతో అందరూ మాట్లాడాలని చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడే దాని మీద పిసిసి దగ్గరకు ఏదైనా వస్తే వారు మా దగ్గర పంపిస్తే అప్పుడు మేము దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. సో మొత్తానికైతే ఈరోజు మీటింగ్కి సంబంధించి కేవలం గంట సేపు మాత్రమే మీటింగ్ అయింది. ఇక వరంగల్ ఇష్యూకి సంబంధించి గతంలోనే డిస్కస్ చేశాము. ఈరోజు మాత్రం కేవలం రీసెంట్ డేస్లో ఒక కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చర్చించామంటూ కూడా మల్లు రవి చెప్తున్నారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఇప్పటిదాకా కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా పరిశీలిస్తాము. అయినప్పటికీ కూడా ఆ పార్టీ లైన్ దాటుతూ వ్యతిరేకంగా కామెంట్ చేశారు. దీనిపైన దృష్టి పెట్టాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని రీజన్స్ వల్ల దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి చర్చ కూడా జరగలేదని చెప్తున్నారు. ఇక సిద్దిపేట ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పూజల హరికృష్ణకు కాసేపటి క్రితమే గాంధీభవన్ వేదికగా షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అక్కడ రీసెంట్ డేస్లో ఒక కార్యక్రమం జరిగినటువంటి సమయంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని అండ్ సేమ్ టైం పార్టీలో ఉన్నటువంటి మరొక నేత ఎస్సీకి సంబంధించినటువంటి నేత పైన కామెంట్ చేశారు అంటూ కూడా ఆయనకు వివరణ ఇవ్వాలి అంటూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సో గాంధీభవన్ వచ్చి తన వివరణ ఇవ్వాలి అంటూ కూడా కోరారు. కాసేపటి క్రితం నర్సారెడ్డి సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు కూడా వచ్చాడు, మల్లు రవిని కలిసినటువంటి సమయంలో కూడా మొన్న క్రమశిక్షణ కమిటీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, అందుకే ఈరోజు వచ్చి హాజరయ్యానని అండ్ మోరోవర్ తనపైన వచ్చినటువంటి కంప్లైంట్ ఈరోజు నోటీసులు ఇస్తామన్నారు. ఆల్రెడీ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. వారంలో వివరణ కావాలన్నారు, వివరణ కూడా ఇస్తాను, కానీ నేను దళితులకు ఎటువంటి వ్యతిరేక కామెంట్ చేయలేదు అండ్ ఆ రోజు ఏదైతే
సిద్దిపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఆ సమయంలో ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పేసి నేను మాట్లాడాను, కానీ దళితులకు వ్యతిరేకంగా అయితే ఎటువంటి మాటలు మాట్లాడలేదు. అండ్ నా పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేలేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అయినా సరే ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నాను, డీసీసీగా ఉన్నాను, నాకు ఈరోజు షోకాజ్ నోటీస్ ఇవ్వడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ కూడా ఆయన మీడియా వేదికగా తన ఆవేదన చెప్పుకున్నారు. సేమ్ టైం అతని పైన ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ కోసం ఏం పని చేయలేదు. సేమ్ టైం ఈటెల రాజేందర్ వచ్చినటువంటి సమయంలో మాత్రం టపాసులు కాల్చి అక్కడ సెలబ్రేషన్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఆల్రెడీ కమిటీ ముందు పెట్టాను. సో దానిపైన ఎలాంటి వివరణ కోరుతారా అనేది కూడా వేచి చూడాలి అంటూ కూడా చెప్పారు. మొత్తానికైతే ఈరోజు అయినటువంటి మీటింగ్ కేవలం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సిద్దిపేట డీసీసీ హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం కోసం మాత్రం ఈరోజు మీటింగ్ అయింది అంటూ కూడా మల్లు రవి చెప్తున్నారు. ఇక వరంగల్ ఇష్యూ పైన కూడా డిస్కస్ చేస్తున్నాము, త్వరలోనే దానికంటూ ఒక సొల్యూషన్ చూపిస్తాము. అండ్ రాజగోపాల్ రెడ్డి అంశం ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, వస్తే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా వివరణ కోరుతాము అని అయితే మల్లు రవి చెప్తున్నటువంటి పరిస్థితి.